అన్నీ మానేస్తారు, కానీ ఇది మాత్రం మార్చేది చాలా కష్టం. ఎప్పటి నుంచినో తింటున్నాను, పుట్టినప్పటి నుంచి తింటున్నాను, తినుకుంటా ఎలా అయిపోతాను, నేను వీక్ అయిపోతాను, ఎక్కడ వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా క్వశ్చన్స్. సో వై షుడ్ వి స్టాప్ ఈటింగ్ మీట్? యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, 45,000 liters of water is swallowed just by 1 kg of meat. That reason should be enough, sufficient to stop eating meat. కానీ యాజ్ ఐ సెడ్, మనం అందరూ స్వార్థులు. నాకేమైనా ప్రాబ్లం అయితే స్టాప్ చేస్తాను, వేరే ప్రపంచం అంతా మునిగిపోయినా పర్వాలేదు నాకు అనే కాన్సెప్ట్ మాకు. సో ద ఫస్ట్ రీజన్ వుడ్ బి ఎన్విరాన్మెంటల్ రీజన్. బట్ సిన్స్ దిస్ ఇస్ not enough for people to stop eating meat, let us look at the health drawbacks of eating meat. So the first thing would again be steroids. ఎలా ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారో, in the same way, so anyone who has had a health problem which would require the usage of steroids will know steroids తీసుకున్నప్పుడు లావ్ అవుతారు. So the same way, in order to produce more meat, again it's an industry, they do not care about the health effects. Ekku production kavali. So what do? They give through the feed or through injections. Steroids are being used. Steroid vaadinappudu em avutundi, aakali kuda ekku avutundi. So if we take the example of chicken, the chicken which was supposed to reach adulthood by 2 years, chinna chick nunchi adult కోడి అయ్యేదానికి it actually takes 2 years. But where can we wait that long? 2 years ఆగితే అంతే, that is the most loss అయ్యేలాంటి, it will be the most loss industry for them. So ఏం చేస్తారు, within 3 months to 6 months it should be ready, it should be sold and it should be finished with, and the next batch has to start on a regular basis. So for that they use steroid injections or steroid in the feed, so that it starts becoming more and more hungry. తింటూనే ఉంటుంది, అక్కడే కూర్చొని పొట్ట పైన పడుకుంటుంది, నించునే దానికి కూడా శక్తి ఉండదు. సో డెవలప్ అయ్యేదానికి బోన్ ఉంటే బోన్లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో వేర్ డు ద WBC, RBC, వేర్ ఇస్ ఇట్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ? ఇన్ ద బోన్ మ్యారో. బట్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఓన్లీ వెయిట్ లాగా పెరుగుతూ ఉంటుంది, లోపల మొత్తము టొల్లు. సో లోపల బోన్సే పెరిగిండవు, bone marrow sarigga undadu. So the immunity of the animal is very weak. Because the immunity is weak, and also because చిన్న ఏరియాలో కోడి ఫార్మ్ చూస్తే మీకు తెలిసింటుంది, ఇంత ఏరియాలో there will be thousands of కోడిలో all packed, jam packed together. So అప్పుడు ఏమవుతుంది, when there is the same species, as I just now said, కాఫీ మొత్తం ఎకరాలు కాఫీ ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి. when the same species is together in a compact area, the number of diseases increases. even human beings, ముందు there used to be festivals జరిగినప్పుడు అందరూ తీర్థయాత్ర ఒకే చోటకి వెళ్తున్నారు, అక్కడ ఏమవుతుంది, కమ్యూనికబుల్ డిసీజెస్, లూజ్ మోషన్స్, జ్వరాలు, జలుబులు ఎక్కువ ఉంటున్నాయి. the same thing happens in this, where lot of chicken are grown together, రోగాలు ఎక్కువ వస్తాయి. సో మోర్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అటాక్. బ్యాక్టీరియా అండ్ వైరస్ ఎక్కువ అటాక్ అవుతుంది, కానీ రోగ నిరోధక శక్తి లేదు దానికి. సో దానికి కాంపెన్సేట్ చేసి దానికి ఏం చేస్తారు, స్టార్ట్ చేసినప్పుడే అది ఒక ప్రోటోకాల్ ఇస్ సెట్. ఇన్నో రోజు మీరు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేయండి గ్రోత్ కోసం, నెక్స్ట్ 3వ వారానికి మీరు ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చేయండి, మళ్ళా నెక్స్ట్ ఫాలో అప్ డోసు ఇంకో ఈరోజు ప్రోటోకాల్ వీక్ డేగా సెట్ చేసి ఇచ్చేస్తారు వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ టు సెటప్ అ కోడి ఫామ్. సో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఎంత యాంటీబయాటిక్స్ వాడుతున్నారంటే, how much a human being permissible antibiotic can be given for 23 to 25 years లో ఎంత పర్మిసిబుల్ అంత ఒక కోడి 3 to 6 months లైఫ్ స్పాన్ లో వాడుతున్నారు. సో వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ సో మచ్ యాంటీబయాటిక్స్? బ్యాక్టీరియా పైన ఏమో ఎఫెక్ట్ కావచ్చు అప్పుడు ప్రస్తుతానికి,
బట్ వైరస్ పైన అయితే యాంటీబయాటిక్స్కి ఏది ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మీకు జలుబు వచ్చినా వైరల్ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్స్ ఎందుకు పని చేయవు? డాక్టర్స్ యూజువలీ డోంట్ ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ ఫర్ వైరల్ డిసీజ్ బికాజ్ ఇప్పుడు వరకు వైరస్కి సూటబుల్ మెడిసిన్ రెడీగా ఏది లేదు. సో యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ప్రస్తుతానికి ఆ బ్యాక్టీరియా చనిపోతాయి. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్? వీఆర్ ప్రొడ్యూసింగ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. ఎందుకు ఇప్పుడు H1N1, స్వైన్ ఫ్లూ, మ్యాడ్ కౌ డిసీజ్, బర్డ్ ఫ్లూ ఇలాంటి రోగాలు ఎందుకు ఇన్ని వస్తున్నాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద meat industry producing such large number of animals in artificial ways. So on any given day, total human population 7.7 billion aithe on this world, 100 billion chicken are there on this planet. 100 billion, much more than the number of human beings we are growing chicken. Enduku mana nalikaga ruchi kosaram. So drug resistant bacteria are being born. So antibiotic ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ బ్యాక్టీరియా ఏమో చనిపోతుంది. కానీ what it does before it dies, it gives rise to 2 new bacteria, and out of that the genetic material has the capacity ఈ యాంటీబయాటిక్ ఉన్న ఈ యాంటీబయాటిక్ కౌంటర్ క్రియేట్ చేసేదానికి శక్తి దీంట్లో వచ్చేస్తుంది. స్మాల్ మ్యూటేషన్ ఇస్ ఎనఫ్. ఇట్ ప్రొడ్యూసెస్ అన్ ఎంజైమ్ విచ్ విల్ కౌంటరాక్ట్ దిస్ యాంటీబయాటిక్ అండ్ ఇట్ విల్ బి యూజ్లెస్ అగేన్స్ట్ ఇట్. సో ఇప్పుడు ఎందుకు ఫస్ట్ జనరేషన్ యాంటీబయాటిక్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఒకసారి మీరు వాడిన యాంటీబయాటిక్ నెక్స్ట్ టైం మీకు పనికి రాకుండా ఉండొచ్చు బికాస్ ఇఫ్ ద సేమ్ ఆర్గానిజం హ్యాస్ డెవలప్డ్ రెసిస్టెన్స్ టు దట్ యాంటీబయాటిక్. The major reason for antibiotic resistance is the unrestricted usage of antibiotics in the meat industry. We are thinking of it as a small problem, but it is predicted that మొత్తం హ్యూమన్ రేస్ వైప్ అవుట్ అయ్యేలాంటి సూపర్ బగ్స్, సూపర్ బ్యాక్టీరియా, సచ్ పవర్ఫుల్ బ్యాక్టీరియా we are producing and we are creating drug resistance. ఇప్పుడు రీసెంట్లీ సమ్ ఫారిన్ పర్సన్ వెంట్ టు అండమాన్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉన్నింది, న్యూస్లో అంతా వచ్చింది, వినింటారు మీరు. సో అండమాన్లో ట్రైబల్స్ ఆర్ దేర్ హూ హ్యావ్ నాట్ గాట్ ఎనీ ఎక్స్పోజర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వీడు వెళ్ళాడు, నేను వాళ్ళని ఫ్రెండ్ చేసుకుంటానని. వాళ్ళు వాడిని చంపి పడేశారు, అది వేరే విషయం. చంపేసి కట్ట పైన దే జస్ట్ హంగ్ హిమ్ ఇన్ ద ఫ్రంట్ సో దట్ ఎవ్రీవన్ కుడ్ సీ సేయింగ్ మీరు వచ్చినా మీకు ఇదే పరిస్థితి వస్తుందని. బట్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ స్కోల్డెడ్ హిమ్ ఫర్ డూయింగ్ దట్. ఆయన ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నా హీ వుడ్ బీ క్యారింగ్ సో మెనీ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. వాడికి ఏం ఎఫెక్ట్ కాకుండా ఉండొచ్చు బికాస్ హీస్ బీన్ టేకింగ్ యాంటీబయాటిక్స్. బట్ వాట్ అబౌట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ నో యాక్సెస్ టు మెడిసిన్స్? వాళ్ళకి ద మోస్ట్ వీక్ బ్యాక్టీరియా మాకుండేది క్యాన్ బీ లైఫ్ థ్రెటనింగ్ టు దెమ్. ఇట్ కెన్ కిల్ దెమ్ కంప్లీట్లీ. మొత్తం ఆ రేస్ ఆఫ్ ద ట్రైబ్ కెన్ బీ వైప్డ్ అవుట్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా గెటింగ్ ఇన్ఫెక్టెడ్ టు దెమ్. వాళ్ళకి ఇప్పుడు మాకు ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియా అంత డేంజరస్ అయితే మేమేం చేస్తున్నాము? By using so many antibiotics, we are creating such kind of super bugs which మొత్తం ప్రపంచాన్నే నాశనం చేసే శక్తి ఉండేవి ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి. వీఆర్ సీయింగ్ H1N1 ఎలా ఎఫెక్ట్ అయితే మందులు దానికి తయారు చేసేంత లోపల ఆ వైరస్ మ్యూటేట్ అయిపోయి ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఈ మందు ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికి వ్యాక్సిన్ లేదు, దానికి మందులు కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. సో నౌ ఇట్స్ జస్ట్ బిగినింగ్. The next few years it may be so dangerous అని చెప్తున్నారు. And at present what happens when you continuously use food which is rich in antibiotics? As I said, మీ intestine లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతూ వస్తాయి. So your first line of defense you are destroying. You are losing the capacity to absorb nutrients properly. Why? Because we are unrestrictedly using antibiotics. Antibiotics వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్కి ఏం తెలిసింది? మంచి బ్యాక్టీరియా అది చెడ్డ బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి. సో యువర్ ఇమ్యూనిటీ ఈస్ ఫాలోయింగ్ అండ్ యు ఆర్ లూజింగ్ ద కెపాసిటీ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్. సో రీజన్ నెంబర్ 1 environmental reason. Reason 2 steroids.
Reason 3, bacteria and viruses. Reason 4, the large amount of antibiotics which is present in it. సో ఇవన్నీ చెప్పినప్పుడు ఏమంటారు నెక్స్ట్, ఓకే మ్యామ్ ఐ విల్ నాట్ ఈట్ చికెన్, కెన్ ఐ ఈట్ ఎగ్ అని అడుగుతారు. ఎగ్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవు కదా, నేను ఎగ్ తింటాను అని అంటారు. ఇక్కడ ఒక జీవం అనేదైనా ఉంది. ఇన్ ద చికెన్ దెర్ ఇస్ సమ్ లైఫ్ ఫామ్ విచ్ విల్ ట్రై టు రెసిస్ట్ ద బ్యాక్టీరియా ఆర్ వైరస్. ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా డెవలప్ కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంది. ఎగ్లో ఏముంది, ఇప్పుడు పిండం కూడా లేదు, ఊరికే అలా కోడికి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు, ఇలా ఒక ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఎగ్స్ ఆర్ బీయింగ్ జనరేటెడ్. సో దాంట్లో జీవం అనేది లేదు. If the ovum and the sperm meet, then there will be a life inside the egg. So there is no life to resist the bacteria and viruses, but there are large number of bacteria and viruses. It's a potent medium for growing bacteria and viruses. దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వైరస్ పెరిగేదానికి, బ్యాక్టీరియా పెరిగేదానికి అవసరం ఉండేవన్నీ ఉన్నాయి, కానీ దానికి రెసిస్ట్ చేసేదానికి ఏమీ లేదు. సో ఈటింగ్ 1 egg is enough to get enough load of bacteria and viruses into your body. బ్యాక్టీరియా వైరస్ మన బాడీకి 1-2 వస్తే చాలు, ఏమవుతుంది, తోడుకు వేసినట్టు మన బాడీలో బాగా పెరుగుతూ 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 it will cause diseases in you. That high heat cooking will not destroy this? No, it's not effective in killing all of them. So that is what happens. 1-2 remain, that is enough to multiply inside your body. So when we speak about this, people who have a lot of knowledge about bacteria and virus will say, oh meer cheptundedi abaddamu, viruses are very host specific, bird ki affect chese virus humans ki affect cheyadu ani cheptaru. Okay, granted that is true. What happens, this virus is having such a short lifespan and its genetic material is so unstable that one generation of virus producing the next generation is sufficient. It will mutate into such a way that the next generation is capable of attacking this host and becomes human kind of virus. That is how we have given rise to swine flu, given rise to mad cow disease. Anni national అయిపోతుండేది because of this kind of viral mutations which are happening. So anyone who knows about genetics will understand why I am saying virus can mutate so fast. So organisms which have a long lifespan, ఇప్పుడు human beings mutate అయ్యి కొత్తగా కావాలంటే it takes hundreds, thousands, almost millions of years because our lifespan is long. But virus, bacteria lifespan is so much shorter and they are so smaller organisms. జెనెటిక్ మెటీరియల్ మ్యూటేట్ అయ్యేది, చేంజ్ అయ్యేది, మార్పులు వచ్చేది చాలా తొందరగా ఈజీగా అవుతుంది. ఓకే, ఇక్కడ కోడి ఫార్మ్ ఉండి ఇక్కడ నాటి కోడి ఉంటే రాకుండా ఉంటుందా? దే ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ ఈజీలీ. More so because birds are migratory in nature. So they will carry the infection. So Siberia నుంచి ప్రతి సంవత్సరం ఇండియాకి birds travel. When it is cold there, they come here. Again next season they go back. So the spread of bacteria and viruses happens very fast. So penguin లోనే ఉంది అంటే నాటి కోడిలో ఖచ్చితంగా same bacteria and viruses you will surely find. There is no difference.